సినీ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంలో వచ్చే నెలలాగూ ఉత్సవాలు జరుగుతున్నాయి, వేడుకలు జరుగుతున్నాయి బాలకృష్ణుడి. సో ఈ క్రమంలో అన్స్టాపుల్ 3లో రేవంత్ రెడ్డి గారు కనబడబోతున్నారు. ఇండికేషన్ ఏమొస్తుంది? కాంగ్రెస్ తోటి, తెలంగాణలో కాంగ్రెస్ తోటి తెలుగుదేశం జత కట్టబోతుందా? సో రకరకాల సందేహాలు, వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో మనతో మాట్లాడటానికి ఉన్నారు మస్తాన్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే. సీనియర్ జర్నలిస్ట్ కూడా. నమస్తే మస్తాన్ గారు. అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. సో ఇంకా మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ మస్తాన్ గారు, సో బీజేపీ నాయకులు అడపాదడపా ఇలాంటి చిన్న చిన్న టుమ్రీలు వదలటం వెనక గల కారణం ఏంటి? ఓన్లీ ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటమా, లేకపోతే అలా మాట్లాడితే ఆ పడి ఉంటుందిలే పక్కన, ఎప్పుడైనా రేపొద్దున ఏదైనా జరిగితే వేణుస్వామిగా నేను అప్పుడే చెప్పాను కదా, సో జరిగింది చూసారా అని అనిపించుకోవడానిక? ఎలా చూస్తున్నారు? మస్తాన్ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. ఐ థింక్ మస్తాన్ గారు టెక్నికల్గా ఇష్యూ ఉన్నట్టుంది, ఒక మాట చూడండి. సో మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఈ లోపల అది ఏమండి మస్తాన్ గారు వినిపిస్తుంది? గుడ్ మార్నింగ్ వాసు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వాసు గారు. వినిపిస్తుంది, చెప్పండి మస్తాన్ గారు. విష్ణుకుమార్ రాజు గారి వ్యాఖ్యలు నేను చూడడం జరిగింది. ఆయన ఓన్లీ బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు లేదా మాజీ ఎమ్మెల్యేలు చేరటమే కాదు, చాలా డెప్త్ గా ఇండెప్త్ గా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని, ఆ అవినీతి డబ్బులు దాచిపెట్టుకోవడానికే బెంగళూరు వెళ్తున్నారని, అదేవిధంగా అసలు ఆ బెంగళూరు ప్యాలెస్లు కూడా ఆ డబ్బులు దాయడానికి సరిపోవని, అసలు వైసీపీ అనేది ఒక కంపెనీ, ఈ విధమైన కామెంట్లన్నీ కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇదే విధంగా అసెంబ్లీకి రాకపోతే కనుక కేవలం 5 స్థానాలకే పరిమితం అవుతుంది కూడా చాలా కామెంట్స్ ఒక్క దీనిలో లేదు. చాలా వైసీపీని చాలా దారుణంగా ట్రోల్ చేసే కానీ ఆయన కామెంట్స్ కానీ ఉన్నాయని మనం చెప్పచ్చు. నిజానికి బీజేపీలోకి వైసీపీ వాళ్ళు వెళ్ళటం అనేది గత కొంతకాలంగా చాలా మంది అంటా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పార్టీ బలహీన పడినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి, రాజకీయ పరిస్థితులు కానీ రాజకీయ నేతలు వ్యవహరించే తీరు కానీ మనం చూసినట్లయితే, మనం పక్కన తెలంగాణలో చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో గంపగుత్తగా, అంటే ఒకళ్ళొకళ్ళుగా ఫస్ట్ ప్రారంభమై ఆ తర్వాత ఒక ప్రవాహం లాగా వెళ్ళిపోతా ఉన్నారు. అంటే అధికారం దగ్గరికి చేరువవ్వాలనేది రాజకీయ నాయకుల ఇటీవల మనం గమనించిన అంశంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఆ విధంగా ఉందనే చెప్పవచ్చు. అదే ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రధానంగా చూసినట్లయితే 151 స్థానాలు ఉన్న వైసీపీ 11 స్థానాలకి దిగజారిపోవడం, చాలా బలహీన పడిపోవడం, క్షేత్రస్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో అది 2 సంవత్సరాలుగా గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం పెట్టినప్పటికీ కూడా, వాళ్ళ పథకాలను ప్రజల్లో ప్రతినిత్యం చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఒక కసి మీద ఒక తిరుగుబాటు అనవచ్చు. అంటే విష్ణుకుమార్ రాజు గారు చెప్పింది కూడా నిజం. ఎందుకంటే ఇన్ని పథకాలు ఇన్ని ఇచ్చినా కూడా అంత కసిగా ఎందుకు ఓడించారు అనేది మనకి గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉంది. సో ఆ విధంగా చూస్తే బీజేపీలోకి వాళ్ళందరూ కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఆయన విలీనము అనే అంశం తెచ్చాడు. విలీనము అనేది అంటే ఒక ప్రాంతీయ పార్టీగా మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ప్రాంతీయ పార్టీగా వైసీపీ అండ్ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్నాయి ఒక రకంగా చూస్తే. అంటే అసెంబ్లీ స్థానాల పరంగా చూసినా, 2014 నుంచి జరుగుతున్న రాజకీయాల పరంగా చూసినా కూడా బలంగా ఉంది. ఇప్పుడిప్పుడే జనసేన కూడా 100% స్ట్రైక్ రేట్ తో చాలా బలపడిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే బీజేపీలోకి వెళ్ళడానికి చాలా మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. నిజానికి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇప్పుడు దాకా రాజకీయాలు పెండెం తప్ప పిఠాపురం నుంచి కావచ్చు, గుంటూరులో కిలా రోసయ్య గారు కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలా మంది వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మద్దాలి గిరి కూడా గుంటూరు నుంచి కూడా వెళ్ళిపోయారు. ఈ విధంగా మనం చూసినట్లయితే అంటే ఏదైతే రాజకీయాల్లో అధికారం ఉన్న పార్టీ పయనించడం అనేది చూస్తా ఉన్నాము. విష్ణుకుమార్ రాజు గారి వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ కొట్టిపారేయాలి. అదేవిధంగా చూసినట్టు ఇక్కడ అవినీతి విషయంలో మనం చెప్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా దోచుకున్నారు, ఇట్లా చాలా అవినీతికి పాల్పడ్డారు అంటున్నారు. నిజానికి కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది.
ఇక్కడ సిఐడి కానీ అక్కడ సిబిఐ కానీ ఎవరైనా ఆయనే కుమార్ రాజు గారు స్వయంగా ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయనకు తెలిసిన నిర్ణయాలను కూడా వాళ్ళకి చెప్పి ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ కాదు ఉత్తినే వాళ్ళు తెలిసి సమాచారం ఒక్కటే ఆయన మాట్లాడరు. జనరల్గా విష్ణుకుమార్ రాజు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండగా ఆయన బోల్డెన్ ఆధారాలతో ఉక్కిరి బిక్కిరి చేసేవాళ్ళు అధికార పక్షాన్ని. మీకు గుర్తుందా? సో ఆయన గట్టిగా ఆధారాలతోటి వచ్చే ఆయన. సో ఆ ఆధారాలు ఏవో ఆయన ఇచ్చేస్తే సరిపోతుంది కదా, కంప్లీట్గా ఇచ్చేస్తే సరిపోతుంది. ఆయన ఇట్లా మీడియా ముందుకు చెప్పారు, బాగానే ఉంది. ఇది ఒక విషయం మంచిదే, ప్రజలకు అన్ని కూడా అన్ని తెలియజేస్తాను వాస్తవాన్ని. అయితే ఆయన కాంక్రీట్ గా ఆయనకున్న ఆధారాలు లేకపోతే బెంగళూరులో ఎక్కడ దాచుకుంటున్నారు, లేదా ఆయన ఇంకోటి కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో కానీ విమానంలో కానీ రెగ్యులర్ గా చెక్ చేయాలి, చెక్ చేస్తే కూడా అవి బయటపడతాయి అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అది చాలా దారుణమైన కామెంట్స్ అనమాట. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఈ విధంగా, అందులో సీనియర్ ఎమ్మెల్యే, ఆయనకి అంటే ఆదినారాయణ రెడ్డి గారు చూస్తే ఆయన వైసీపీ తెలుగుదేశం వైసీపీ వాసులు కూడా ఆయనలో కనిపిస్తాయి, బీజేపీలోకి వచ్చారు. అదేవిధంగా కొంతమంది టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేయడం లేదు. ఒక నికార్సైన బీజేపీ నేతగా కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ అధినాయకులతో సంబంధం ఉన్న వ్యక్తిగా విష్ణుకుమార్ రాజుకి ఒక ప్రత్యేకత. విశాఖపట్నంలో ఆయన వ్యవహార శైలి చూసిన వాళ్ళందరూ కూడా నిజానికి అక్కడ విజయసాయి రెడ్డి గారితో వాళ్ళు కానీ వైజాగ్ లో గత 5 ఏళ్లలో ఆయన ఏమైనా ఇబ్బంది పడ్డారా, దానివల్ల ఈ వ్యాఖ్యలు చేశారా, లేదు నిజంగానే ఆయన దగ్గర ఆధారం ఉన్నాయా అనే విషయాలు కూడా ఆయన తేటతెల్లంగా దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తే ప్రజలకి కానీ అటు సమాజానికి ఇటు రాష్ట్రానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారనేది నా భావన. రైట్. ఒకసారి డాక్టర్ రావు గారు, ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి గారి దగ్గరికి వెళ్ళాం. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ చాలా కీలకంగా మారుతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు తెలుగుదేశం సెంట్రిక్గా నడుస్తున్న రాజకీయాలు. ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు ఆదినారాయణ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు. మొత్తానికి ఏంటంటే మీరు ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని షో ఎంజాయ్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ షో నిజానికి బాలేది కాదు, తెలుగుదేశంది, చంద్రబాబు గారిది, అవునా కదా? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు కానివ్వండి, విష్ణుకుమార్ రాజు గారు ఇలాంటి బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అది నమ్మొచ్చు, నమ్మకూడదు, నమ్మలేం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ వైపు వెళ్తారని చెప్పేసి అనేక అపోహలు గత 2-3 నెలల నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మల్టిపుల్ కేసెస్, ఎందుకంటే మనీ లాండరింగ్ కేసు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈడీ కేసు, ఇలాంటి సంకీర్ణమైనటువంటి కేసు, ఒక సీవియర్ క్రైమ్, ఒక నేరాల్లో మనీ లాండరింగ్ అంటే అది సీరియస్ క్రైమ్. అది అలాంటి మనీ లాండరింగ్ కేసెస్ దాని మీద పెండింగ్ ఉన్నాయి. 11 ఈడీ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అదే కాకుండా ఇంకా అనేక అవకతవకలు ప్రతి ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖను ముట్టుకున్నా ప్రక్షాళన చేసినా దాంట్లో ఖచ్చితంగా స్కామ్లు వెళ్తున్నాయి. నిన్న చూడండి ఒక మధుసూదన్ రెడ్డిని ఏ విధంగా ఫైబర్ గ్రిడ్ దాంట్లో దీనంతా కూడా బ్యాక్ ఎండ్లో ఎవరున్నారు, ఎవరు దీనికి బాధ్యత? జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్లో కానీ ఇంక వేరే పార్టీకి కానీ విలీనం చేసే అవకాశం వేరే దాంట్లో లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. కాబట్టి ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటే, బీజేపీలో మనం కలిపేస్తే, పార్టీ విలీనం చేస్తే రేపు నాకు షెల్టర్ దొరుకుతుంది, నాకు ఈ యొక్క కేసుల ద్వారా ఉపశమనం దొరుకుతుందని చెప్పేసి ఆ ఒక్క కోణంలో మనం ఆలోచించాలి తప్ప ఇంకా వేరే యాంగిల్లో ఆయన కాంగ్రెస్తో పోయే అవకాశం అయితే ఇంకేదో కనపడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత మనం అనుకున్నంత అంత లూజ్ క్యాండిడేట్ ఏం కాదు, అది కూడా క్రాక్ క్యాండిడేట్. అది తోస్తే పడిపోయే పెట్ట కూడా కాదంట, అంత కూడా కాదులే. కానీ ఎందుకంటే ఏ మాటగా మాట రాజశేఖర రెడ్డి తండ్రి చనిపోయిన నుంచి 8 సంవత్సరాలు రోడ్డుపైనే ఉన్నాడు. ఒక మొండి మనిషి, తర్వాత బంగ్లాలో ఉన్నాడు. ఒక మొండి మనిషి కానీ ఒక ఏమంటారు సైకోయిజం, ఒక అక్కసుతోటి, ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ తోటి, మనోబుద్ధితో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నిజంగానే ప్రజాస్వామ్యాన్ని గౌరవించుంటే, ప్రజల యొక్క తీర్పుని గౌరవించుంటే ఆయన ఈ విధంగా ఈ యొక్క పరిస్థితి ఎదుర్కొనేది కాదు. ఇదంతా ఆయన స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కూడా. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఏమన్నా ఆయన పార్టీని
పార్టీ మొత్తంగా తీసుకెళ్తారా లేకపోతే ఎమ్మెల్యేలని ఇద్దరు ముగ్గురు ఇప్పుడు చూస్తుంటే వాసుదేవన్ గారు పంపిస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఇంత ఉన్నటువంటి పరిస్థితి ఇంతకుముందు మీరు పంపించేవాళ్ళు కదా అలా పంపిస్తారు ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్కామ్లు వెళ్తున్నాయి, ప్రతిది కూడా ఆయన మెడకు చుట్టుకుని తెలుస్తుంది. ఇక్కడ ఉండి ఈ యొక్క ప్రభుత్వం ఈయన వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాలు వెళ్తున్నాయి, అన్ని రిజల్ట్ కూడా ఈయన వ్యతిరేకంగా వస్తున్నాయి. దీని ఇక్కడ నుండి తిప్పికొట్టేటికి విమర్శ చేస్తుంటే దానికి జవాబు ఇవ్వకుండా ఇక్కడ పార్టీని గాలికి వదిలేసి అసెంబ్లీకి రాకుండా నువ్వు బెంగళూరులో ఏం చేస్తున్నావు? ఇది ఏమర్థం అవుతుందంటే ఆయనకు ఉన్నటువంటి యాక్టివ్ రాజకీయాల నుంచి ఆయన పక్క దొరుకున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు బెంగళూరులో పోయి ఉంటే, ఇప్పుడు బెంగళూరులో పోయి ఉండడానికి కారణం ఏంటి? క్రియాశీలక రాజకీయాల నుంచి అంతే తప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆయనకు క్రియాశీల రాజకీయాల కంటే ఈ కేసులు తన మెడకి ఏ విధంగా చుట్టుకుంటున్నాయో, దీని నుంచి ఏ విధంగా ఉపశమనం కలిగించుకోవాలో, రిలీఫ్ ఎట్లా కావాలో, పాతకుల కేసులో ఉన్నటువంటి వారెంట్లు, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ బెయిల్లు, అవన్నీ కూడా ఇలా బెయిల్ రద్దు కాకుండా మళ్ళీ ఇలా కాపాడుకోవాలి. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు నేను బెయిల్ రద్దు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్లేశాడు. అవన్నీ ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కాకపడుతుంది, అంతే తప్ప. ఇంకో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే విడుదల రజనీ గారు తెలుగుదేశం పార్టీతో ప్రస్థానం ఆరంభించిన విడుదల రజనీ గారు వైసీపీలో క్రియాశీలకంగా వివరించి మనం ఓడిపోయిన తర్వాత తిరిగి ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు గారు చేర్చుకోవడానికి ఆయనకి ఏమైనా సాంకేతికంగా ఇబ్బందులు ఎదురైతే జనసేనలో అయినా చేర్పించడానికి వేడుకోలు పెట్టుకున్నారట, నిజమేనా? ఇప్పుడు వాసుదేవన్ గారు మనము ఏ మాటగా మాట మాట్లాడాలి, రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడితే నైతికత, మోరల్ వాల్యూస్ అనేది ఈరోజు రాజకీయ నాయకులు మొత్తం పూర్తిగా కనుమరుగైపోయినాయి. గతంలో ఒక పార్టీలో ఉన్నారు, ఉండేసి ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఇష్టం ఉన్నట్టు చెడాపడా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. ఈరోజు మళ్ళీ వాళ్ళ సిద్ధాంతాలు నచ్చక వాళ్ళ సిద్ధాంతాల పైన మన్ను పోసి, వాళ్ళ పార్టీ పైన మన్ను పోసి మళ్ళీ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలంటే మీ యొక్క నైతికత ఏంది ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ఓడిపోయిన పార్టీ రేపు గెలవడం కాదు, రేపు గెలిచిన పార్టీ రేపు ఓడిపోవడం కాదు. ఓ సిద్ధాంతాలు అనేది ఉంటుంది పార్టీకి. మేము ఈరోజు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పట్టుకున్నామంటే మేము సిద్ధాంతాలు స్టిక్ అయి ఉన్నాం. తెలుగుదేశం సిద్ధాంతాలు మేము ఆచరిస్తాం కాబట్టి అట్లున్నాం. సిద్ధాంతాలు లేని నాయకులు ఓవర్ నైట్ జంపు జిల్లాలాగా మారుతారు. అదే జరుగుతుంది అక్కడ. ఇప్పుడు వైసీపీ పార్టీకి సిద్ధాంతం అంటే ఏం లేదు. పొలిటికల్ కెరీరే మీకు తెలిసిన విషయమే తెలుగుదేశంతో స్టార్ట్ అయింది. విడుదల తెలుగుదేశం పార్టీ అనేక మంది నాయకులను తయారు చేసిందండి. నాయకులను తయారు చేసే కర్మాగారం ఇది. చాలామంది ఇక నాయకులు తయారయ్యారు, పోయారు. మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేలు అనేక పదవులు అనుభవించారు. మళ్ళీ ఆ పదవులు పోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం వైపు మా వాకిలి ముందు వచ్చి బిచ్చగాళ్ళగా చూస్తున్నారు. ఇదేంటంటే నైతిక, అందుకే చెప్తున్నా కదా, మోరల్ వాల్యూస్ అనేది మొత్తం పూర్తి కనుమరుగు అయిపోయినాయి. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ ఎందుకు పెట్టారు, ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, మన ఉద్దేశం ఏంటి, మనం రాజకీయాల్లో రావడానికి మన ఉద్దేశం ఏంటి అనేది ప్రజలకు తెలియాలి. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన భాగం. ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ రాజకీయంగా ఈరోజు చైతన్యం వచ్చింది. మీరు అర్థం చేసుకోకుండా ప్రజలు ఎర్రి పుష్పాలు మనం ఏం చెప్తారు నమ్ముతారులే అని చెప్పేసి నా అవకాశమే పరమావధం అని మాట్లాడితే రేపు రానున్న కాలంలో రెండో అంశం మనం తీసుకున్నాం. బాలయ్య గారి అన్స్టాపబుల్ షో 3లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ గెస్ట్గా రాబోతున్నారు. ఏంటి ఇది ఇండికేషన్? తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్కి చేరువవుతుందా? కలిసి సహజీవనం చేస్తున్నారా? ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు తెలుగుదేశం పార్టీ వేణుస్వామి ఈ విషయం చెప్పేస్తాడు. ఆయనకన్నా ముందే మనమే వాడ రోజంటే వానితోడు ఎందుకని వాని ప్రస్తావన ఎందుకు, వేస్టింగ్ ఆఫ్ టైం. ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయంగా ఈ యొక్క సినిమా పరంగా చూస్తే అన్స్టాపబుల్ అనేది బాలకృష్ణ గారు చేస్తున్న ఒక షో. దాంట్లో ఫేమస్ పర్సనాలిటీస్ని, ఒక ఫిలిం యాక్టర్స్ కానివ్వండి, రాజకీయంగా ఉన్నటువంటి పర్సనాలిటీ పిలుచుకొస్తారు. దాంట్లో కూర్చోబెడితే అదొక షో మాత్రమే. దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడడం అనేది కంప్లీట్లీ రాంగ్ అండి. అది అన్స్టాపబుల్గా తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అది ఆయన ప్రొఫెషన్. అది ఆయన ప్రొఫెషనల్ ఇష్యూలా తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకోవాలి, ఆయన ఎవరిని పిలుచుకోవచ్చు. కాకపోతే ఆ షోలో తెలుగుదేశం ప్రస్తావన వస్తే, తెలుగుదేశం గురించి విమర్శ వస్తే మాట్లాడతాం అంతేగాని కాంగ్రెస్కి ఏమైనా ప్లస్గా మాట్లాడితే, తెలుగుదేశం పార్టీకి మైనస్గా మాట్లాడితే అప్పుడు పార్టీ పరంగా ఆలోచిస్తామంటే తప్ప హోరెత్తిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే కథలు చాలా వస్తాయి సార్. అండర్స్టాండింగ్లోకి వెళ్ళబోతున్నాయి తెలుగుదేశం. అలాంటి ఉండదు సార్. తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా 2018 అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. ఎందుకంటే ఆ రోజు
ఈ తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం చేసినా దేశ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల దృష్టి పెట్టుకొని ఈ కార్యక్రమం పనిచేస్తుంది తప్ప స్వలాభం గురించి కాదు. తెలుగుదేశం పార్టీకి అధికారం కానీ పదవులు కానీ కొత్త కావు. రైట్, ఒకసారి జనసేన అధికార ప్రతినిధి శివపార్తి గారు కూడా జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్ళారు. నమస్తే అండి శివపార్తి గారు. సో డెవలప్మెంట్స్ అయితే చాలా బలంగానే కనిపిస్తున్నాయి శివపార్తి గారు. అంటే ఇటు చూస్తే బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వైసీపీ నుంచి ఒక్కళ్ళొక్కళ్ళే నెమ్మదిగా బీజేపీలో చేరబోతున్నారు, కొన్నాళ్ళు వైసీపీ అదృశ్యం అయిపోతుంది. అంటే వాగులు ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయినప్పుడు గలగలపారే నది కూడా ఎండిపోయినట్టు అట్లా వైసీపీ పరిస్థితి తయారవుతుందని చాలా బలంగా మాట్లాడారు. అంతకుముందు ఇన్ఫ్యాక్ట్ ఆదినారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరోపక్క డెవలప్మెంట్ ఏంటంటే ఎలాగోలాగా అయితే తెలుగుదేశం లేకపోతే జనసేనలోకి ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి విడుదల రజనీ గారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా నేరుగా సంప్రదించే ప్రయత్నాలు అయితే ఆవిడ మొదలెట్టారు. ఇన్సెసెంట్ ఎఫర్ట్స్, ఎక్కడా కూడా అలిసిపోవట్లేదు ఆమె. అంటే ఎలాగైనా సరే ముందర అర్జెంటుగా పార్టీ మారి షీ వాంట్స్ టు సేవ్ హర్ స్కిన్. కారణం ఏంటంటే ఆమె హెల్త్ మినిస్టర్గా ఉండగా జరిగిన కుంభకోణాలు ఎక్కడ కూటమి ప్రభుత్వం బయటికి తీస్తుందనే అనుమానంతో. ఏమంటారు శివపార్తి గారు? మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. నేను అన్మ్యూట్ లోనే ఉన్నాను. వాయిస్ వస్తుందండి? వాయిస్ వస్తుంది, ఎకో వస్తుందండి ఎక్కడో ఎవరి దగ్గర. కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి. మిగిలిన ఎక్కడో ఎకో వస్తుంది లేదా వేరే నాయిస్ వస్తుంది, కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి. రైట్, మాట్లాడండి శివపార్తి గారు, మీరు మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. విడుదల రజనీ గారు ఆ స్కామ్లు బయటకు వస్తున్నాయి, ట్రై చేస్తున్నారు, ఇవన్నీ అపోహలనే నేను అనుకుంటున్నాను. అంటే స్కామ్లు ఇప్పుడు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది కాబట్టి ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో, అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పార్టీలు, అంటే కూటమిలో ఉన్న 3 పార్టీలు ఖచ్చితంగా జాయిన్ చేసుకోవండి. నాకు తెలిసి వాళ్ళు ఏదన్నా ఇంకా వాళ్ళకి ఎట్లాంటి అవినీతి మరకలు లేవు అనుకున్న వాళ్ళే వస్తారు. వాళ్ళు ఆ తర్వాతే జాయినింగ్స్ ఉంటాయి. అందుకే జాయినింగ్స్ ఆపేశారు. మేము జాయినింగ్స్ ఎప్పుడో ఆపేసింది అందుకోసమే. విచారణ జరుగుతున్నాయి. ఈలోపు ఎంతో మంది వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చారు, మేము వస్తాం, జాయిన్ అవుతాం అని. అందుకోసమే అన్ని పార్టీలు జాయినింగ్స్ ఆపేసింది. ఇప్పుడు కొంతకాలం అది ఇన్వెస్టిగేషన్స్ చేశాక అన్ని డిపార్ట్మెంట్స్ మీద, ఇప్పుడు హెల్త్ సంబంధించి కూడా చాలా పాలసీల్లో అక్రమాలు జరిగాయని మనకి గతంలో వచ్చాయి. వాటిని ఇప్పుడు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా గవర్నమెంట్ మారిన తర్వాత కూడా చాలా బయటకు వస్తున్నాయి. అంటే రికార్డులతో సహా తగలబెట్టేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో అన్ని విషయాల్లో అంతా ఎలాగా ఉందంటే అట్టదిడ్డంగా ఏదో చేసేసాం పరిపాలన అన్నట్టు చేసేసి వెళ్ళిపోయారు. దాన్ని ఒక విధి విధానంలో తీసుకురావడానికి తలప్రాణం తొక్కొచ్చే పరిస్థితిని తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళని కూటమిలో తీసుకున్నా కూడా అది కూటమికి గుదిబండలాగా భారం అవుతుంది తప్పితే వాళ్ళు ఏ రకంగా ఉపయోగపడరు. అండ్ వైసీపీ పార్టీలో అప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాల్సిందే. ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ టవల్స్ వేసి బీఫామ్ ఇచ్చి గెలవంగానే ఓ వైసీపీ స్ట్రాంగ్ అనే ఫీలింగ్ లో ఆయన ఉన్నారు. అక్కడికి వచ్చిన లీడర్స్ ఎవరైనా సరే ఆ వేవ్ ఏదో వైసీపీ వస్తుంది ఈసారి అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు పార్టీని జంపు కొట్టి వచ్చిన లీడర్లే గాని జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారి భావజాలంతో నడిచే వాళ్ళు ఎవరు లేరు. వైసీపీ సభ్యత్వాలు ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఏ పార్టీ అయినా గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతోటి స్ట్రాంగ్ గా ఉంటే నాయకులు వచ్చినా పోయినా బాధ లేదు. ఇక్కడ వైసీపీలో ఉన్న విచారం ఏంటంటే కార్యకర్తలతో సహా ప్రతి విలేజ్ లో కార్యకర్తలతో సహా వెళ్ళిపోతున్నారు. అంటే ఏదో ఒక పార్టీకి స్టాండ్ తీసుకుంటున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. కేవలం దేనికి అంటే ఏదో రాజకీయం ఒక పరమావధిగా పనిచేసి వచ్చిన తర్వాత ఒక విధి విధానం లేకుండా ఆయన పరిపాలించిన తీరు. సో తర్వాత భవిష్యత్తు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసిన దాని వల్ల ఇంకా ఎదుర్కోబోతారు. ఇప్పుడల్లా ఆయన కోలుకునే పరిస్థితి లేదు, పార్టీని రన్ చేసే పరిస్థితి లేదు. ఆయన కోసం చొక్కాలు చింపుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రాణ త్యాగాలు చేసే కార్యకర్తలు లేరు ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి ఆయనకి
ఇప్పుడు అన్ని కేసులు క్రిమినల్ కేసులు ఎదుర్కొనే వాళ్ళ కోసం ప్రాణత్యాగాలు చేసే కార్యకర్తలు ఉంటారని నేనైతే అనుకోను. ఎవరు వచ్చినా ఏ లీడర్ వచ్చినా వచ్చేది దేనికి అంటే అప్పుడు ఏదో పవర్ లోకి వస్తారు, మనం ఏదో మంత్రి పదవి తీసుకోవాలి, ఎంత దోయాలో అంత దోచేయాలి, తినేయాలి అనే ప్రాసెస్ లో వచ్చారు, చేశారు, వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎక్కడ ఎన్ని కేసులు చుట్టుకుంటాయో వాటి నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోయి ఏదో చేద్దామని ప్రయత్నాలు చేస్తారు. అలాంటి దానికి కూటమి ఫుల్ స్టాప్ పెట్టింది ఖచ్చితంగా. అలాంటి గేమ్ ప్లాన్లు ఏవైతే మోరల్ వాల్యూస్ లేకుండా ఈ రోజుల్లో నాయకులు ఎటు అధికారం ఉంటే అటు వెళ్ళిపోవటం, ఎట్లా ఇష్టం వచ్చినట్టు చేయటం, ఈ విధానానికైతే కూటమి అనుకూలంగా లేదు. అది నాకు తెలిసిన గట్ ఫీలింగ్ నేను చెప్తున్నాను, లోపల ఇంటర్నల్ గా నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా. సో ఎవరు వచ్చినా ముందు 3 పార్టీల అనుమతితోనే జరిగింది. వాళ్ళని జాయిన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అవినీతి ఆరోపణలో కానీ అవినీతి విషయాల్లో కానీ వాళ్ళకి సంబంధం లేకపోతే ఆల్రెడీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీలోను జనసేనలోను జాయిన్ అయిన వాళ్ళ సంగతి ఏంటండి? ఆల్రెడీ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఎంపీలుగా అయిన వాళ్ళ సంగతి ఏంటి? ఎలక్షన్ ముందు జాయిన్ అయ్యడమే కానీ తర్వాత ఎవరు జాయిన్ అయ్యారండి? ఎలక్షన్ ముందు సంగతే నేను మాట్లాడుతున్నది. ఆల్రెడీ ఎలక్షన్ గుమ్మనూరు జయరాం ఉన్నారు, దుమ్మెత్తి పోశారు మీరందరూ కలిసి, వినండి, విపరీతమైన అవినీతి ఆరోపణలు. ఎలక్షన్ ముందు సంగతే నేను మాట్లాడుతున్నాను. నేను ఎలక్షన్ ముందు సంగతే మాట్లాడుతున్నాను. మరి వాళ్ళని ఏం చేస్తారు? నా ప్రశ్న ఇది. నాలాగా చాలా మంది సామాన్యులకు ఉన్న సందేహం ఇది. సార్, ఏ పార్టీ అయినా ఎవరైనా సరే ఎలక్షన్ ముందు ఎలా ఉంటుంది, గెలవాలి. వాళ్ళ అవినీతిని పక్కన పెట్టేస్తారా? వాళ్ళ అవినీతిని పట్టించుకోరా? ఇప్పుడు అవినీతి ఏం పక్కన పెట్టలేదండి. వాళ్ళ మీద వచ్చిన ఆరోపణల రేషియో ఎంత అదే చూసుకొని ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఆరోపణలు అని అంటున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్నాక వాళ్ళు మీ కూటమిలో జాయిన్ అయ్యారు కాబట్టి అవి ఆరోపణలు, వీళ్ళేమో నిర్ధారణ అయిన వాస్తవాలు అంటారు. ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి మాకు లేదు అప్పుడు ఎన్నికల ముందు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే యంత్రాంగం ఉంది కాబట్టి. సో అందుకని ఇప్పుడు నా ప్రశ్న అదే, ఇప్పుడు చేస్తారా అని అడుగుతున్నా. వాళ్ళ పాత అవినీతి ఆరోపణల మీద ఇప్పుడు దర్యాప్తు జరుగుతుందా? ఎవరున్నా అవినీతిలో ఉన్న వాళ్ళు పాతోళ్ళైనా కొత్తోళ్ళైనా లేదా మా కూటమిలో నాయకులైనా సరే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మీరు ఓపెన్ గా మాట్లాడారు ఈ విషయంలో. రియల్లీ ఐ డూ అప్రిషియేట్ యూ. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సుజాత గారు వైసీపీ నాయకురాలు, వారు కూడా జాయిన్ అయ్యారు అధికార ప్రతినిధి. నమస్తే అండి సుజాత గారు. సో ఇదండి మొత్తానికి ఏంటంటే, మొన్న ఆదినారాయణ రెడ్డి గారు, నిన్న విష్ణుకుమార్ రాజు గారు ఒక్కటొక్కటిగా మొత్తం మీ భాగవతాలన్నీ, వైసీపీ నాయకుల భాగవతాలన్నీ బయట పెట్టేసి వాళ్ళందరూ భయపడిపోయి మా దగ్గర వచ్చి జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. కానీ మేము నో ఎంట్రీ బోర్డు పెట్టేశామని చెప్పేసి, ఖాళీ లేదు అని చెప్పేసి బోర్డు పెట్టామని చాలా బలంగా చెబుతున్నారు. ఏంటి అంత బలహీన పడిపోయిందండి పార్టీ? నమస్తే అండి. ప్యానల్ పంచుకుంటున్నటువంటి మీకు అందరికి, ప్యానలిస్టులకి, అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఉందండి, క్లియర్ గానే ఉంది. ఓకే. ఎవరు చెప్పారండి మా పార్టీని విలీనం చేస్తామని? విష్ణుకుమార్ రాజుకి, ఆయనకి సడన్ గా ఏమన్నా కల వచ్చిందా? ఆయన కలలు కంటుంటారు అనమాట. ఆ కళలో చంద్రబాబు నాయుడు గారు శోభన్ బాబు గారు లాగా, అలాగే పక్కన డ్యూయెట్లు వేసుకొని పాడుకునేటువంటి కళలు ఆయనకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో దాన్ని ఆయన సచివాలయంలో కూర్చొని సచివాలయంలో అంత ప్రజా సమస్యలు పరిష్కరించవలసినటువంటి స్థలంలో, చర్చించవలసినటువంటి స్థలంలో ఆయన శోభన్ బాబు గారు నాకు కల్లో వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు శోభన్ బాబులా ఉన్నారని ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఇక్కడ ఒకటి మర్చిపోతున్నారు, ఆయన బీజేపీ నాయకుడని పూర్తిగా మర్చిపోయారు. ఆయన స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళకి అడుగులకి పొడుగులు వత్తాలంటే అది వేరు విషయం. ఎందుకంటే ఇంతకు ముందు బీజేపీ అధ్యక్షులు ఎవరున్నారో కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, అంతకుముందు ఇప్పుడున్నటువంటి పురంధరేశ్వరి గారు కానీ, ఏది అలయన్స్ పెట్టుకోక ముందే టీడీపీ పార్టీకి భజన చేయటం, అదేవిధంగా టీడీపీ వాళ్ళ డైరెక్షన్ లో పనిచేయటం అనేది వాళ్ళకి మొదటి నుంచే ఉన్నదే, ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు. ఈరోజు ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఆయన ఆశిస్తే ఆయన చెప్పుకోవచ్చు. ఆయనకి ఈ రోజు తెల్లారు లెగిస్తే ఏదో కల వచ్చింది, వైసీపీ పార్టీని టీడీపీ పార్టీ అదేంటి బీజేపీలో విలీనం చేస్తారు అని ఈ రోజు ఆయన మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకు వచ్చిన ఓట్ పర్సంటేజ్ అంతా 6%. అది కూడా ఎన్నో వివాదాలు, ఈవీఎంల వివాదాలు, అదేవిధంగా ఈవీఎం ట్యాంపరింగ్,
ఈ రకమైనటువంటి వివాదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు కూడా 151 అలాగే వచ్చినాయా? ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే వచ్చినాయా మీకు కూడా? అవునండి, 2019లో 79 స్థానాలకి లెక్కించిన ఓట్లకి తీసినటువంటి వివిప్యాట్లకి ఎక్కడా కూడా పొంతం లేని రిజల్ట్ 2019లో ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ పోలైన ఓట్లకి వివిప్యాట్లకి ఇంతవరకు కూడా సరైన సమాధానం అనేది ఇవ్వలేకపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా. ఎవరైతే మొన్న పరకాల ప్రభాకర్ గారు చెప్పారు, అదే విధంగా ఏడీఆర్ అనేటువంటి సంస్థ చెప్పింది, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అంటే అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ రకమైనటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఈసీ ఒక ఆన్సర్ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రీవెరిఫికేషన్ చెయ్యాలి. మేము రీపోలింగ్ అడగట్లేదు, వాళ్ళు రీవెరిఫికేషన్ కి మేము వాల్మీకి గారు అప్లికేషన్ పెడితే వాళ్ళు చేసేది ఏంటి? ఒక 10 మందిని మళ్ళీ పిలుచుకొచ్చి రీపోలింగ్ చేస్తారంట. రీపోలింగ్ ఎలా చేస్తారండి అసలు? వీఆర్ ఆస్కింగ్ ఫర్ ది రీవెరిఫికేషన్. పడినటువంటి ఓట్లకి లెక్కించినటువంటి వివిప్యాట్లకి రీవెరిఫికేషన్ మేము అడుగుతున్నాం. అది కూడా సుప్రీంకోర్టు నిబంధనలకి అనుగుణంగా మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పలేనటువంటి దురావస్థలో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి మీనా గారికి మంచి పదవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారనుకోండి, దానికి ప్రతిగా. సో ఈ రోజు ఇలాగే విష్ణుకుమార్ గారు ఒక పదవిని ఆశించి ఈ రోజు వైసీపీ పార్టీ బీజేపీలో విలీనం అవబోతుందని ఒక కలగన్నారు ఆయన. ఆ కళని తీసుకొని ఈ రోజు మనం చర్చించవలసినటువంటి అవసరం ఎంతవరకు లేదనేటువంటిది నా ఉద్దేశం. జనసేన గారు చెప్పినట్లుగా ఈ రోజు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళినటువంటి బాలశౌరి గారు కానీ ఎవరైతే లీడర్స్ వెళ్ళారో వీళ్ళందరూ కడిగిన గుత్తెంలాగా వెళ్ళారా? అసలు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? చంద్రబాబు నాయుడు గారు రకరకాల రోగాలు ఉన్నాయని కంటికి శుక్లాల ఆపరేషన్ అని చెప్పి బెయిల్ తెచ్చుకొని బయట ఉండలేదా? ఈ మాట వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారే చాలా సచ్చీలుడా? ఈ రోజు సిబిఐ మళ్ళీ మాట్లాడతారు ఏమండి? తెలియదా మాట్లాడనీకే? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం మాట్లాడుతున్నావు మనం? ఏం మాట్లాడుతున్నావు? కంటి చూపు మంచిగా లేదని ఇప్పుడు హెల్త్ గ్రౌండ్స్ మీద ఆయన 70 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి, 70 సంవత్సరాలు ఉన్నటువంటి నాయకుడు, ఆయనకు ఏ విధంగా మీరు అరెస్ట్ చేశారు? అక్రమంగా అరెస్ట్ చేసి సాక్ష్యాధారం లేకుండా అనేక ఇబ్బందులు చేసి మాట్లాడదురు. తర్వాత మీరే మాట్లాడండి, ఆవిడ కంప్లీట్ చేయండి. ఆవిడ దొంగ కేసులు పెట్టలేదు. ఆవిడ ఏమైతే ఎలిగేషన్ చేస్తున్నారో మీరు రాసుకోండి, వాటికి ఆన్సర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి లాగా దొంగ కేసులు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక నేరస్తుడు. ఆయనతో మాట్లాడించుకోండి. మాకు గొంతులు లేవు కానీ పాయింట్స్ గొంతులు లేవు కాదు, మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాము. రావు గారు తెచ్చుకొని కాదు, గొంతు తీసుకోవడం కాదు, గొంతు చించుకొని అరిచినంత మాట్లాడే సరిగా మాట్లాడమ్మా. నువ్వు పాయింట్ మాట్లాడు, ఇష్టమైన భాష మాట్లాడకు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముద్యమేమి అయిపోరు, మీరు రాసుకోండి. ఇష్టమైన భాష మాట్లాడడం మంచిగా ఉండదు. మాట్లాడండి ఖచ్చితంగా మాట్లాడతాం. నువ్వెవరు చెప్పడానికి? మా వర్షన్ ఖచ్చితంగా మేము చెప్పుకుంటాం. మరి మా వర్షన్ కూడా మేము మాట్లాడతాం. మరి మేము ఎలా అడగాలి అట్లా అడిగేస్తాం. మరి మాకు కూడా అడగడం వచ్చు, మీ లీడర్ యొక్క నిబద్ధత చూసుకో. ముందు నీ లీడర్ అత్యంత చూసుకో. నీ లీడర్ ఇక్కడ ముఖం లేక బెంగళూరులో తల రాసుకున్నాడు, అది చూసుకో. ముందు ఇక్కడ ఉండలేక, ఆంధ్రప్రదేశ్ లో బతకలేక, ఉండలేక, చేతగాక బెంగళూరులో మకాం మార్చి అది చూసుకోండి. ముందు మా నాయకుడు మీద విమర్శిస్తావారు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? గడిచిన 5 సంవత్సరాలు హైదరాబాద్ లో పోయి దాక్కున్నాడా? ఏమని? హైదరాబాద్ లో పార్టీ ఉంది, ఇక్కడ హైదరాబాద్ లో పార్టీ ఉంది. పార్టీ నాయకులతో సమావేశం కావడానికి వారానికి ఒకసారి హైదరాబాద్ కు వస్తుండే. వారానికి ఒకసారి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత విజయవాడలో ఉండేది ఆయన. మకా మార్చలేదు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి లాగా మకా మార్చలేదు. మీరు కంప్లీట్ చేయండి సుజాత గారు, మీరు కంప్లీట్ చేయండి. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆల్రెడీ సిబిఐని 2018లో సిబిఐని స్టేట్ లోకి మేము అలౌ చేయమని చెప్పి. సరే, ఇక పాతవి కాదు కొత్తవి చెప్పండి. నేను అడుగుతున్నది ఏంటంటే విడుదల రజనీ విషయం చెప్పండి.
మళ్ళీ సిబిఐని మేము తీసుకురాము అని చెప్పేసి మళ్ళీ అది లేటెస్ట్ అప్డేట్ నిన్న జరిగింది ఆల్రెడీ వివేకానంద కేసు సిబిఐ లో ఉంది. ఆల్రెడీ మీరు స్కిల్ స్కామ్ లో పట్టుబడినటువంటి మీ కేసులు సిబిఐ కింద విచారణలో ఉన్నాయి. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించారు. మరి ఈ రకంగా ఉన్నప్పుడు మరి మీరు సిబిఐని ఎందుకు మళ్ళీ 2018లో వచ్చినటువంటి జీవోని అధికారంలో ఉన్నప్పుడు విచారించడానికి చేత కాదు కాబట్టి సిబిఐకి ఇచ్చారు. ఇప్పుడు మాకు చేతనైతుంది, వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి, ప్రభుత్వం మా చేతిలో ఉన్నాయి, ఎంక్వైరీ చేయడానికి మా దగ్గర అధికారం ఉంది. మేము ఖచ్చితంగా విచారణ చేపట్టాం. విచారణ చేసే దమ్ము ధైర్యం మాకుంది. తెలుసుకోండిరా, మీలాగా చేత కాదు దద్దమ్మల ప్రభుత్వం కాదు ఇది. అర్థమైందా రావు గారు? మీకు లెటర్ కంప్లీట్ నీకు నేర్పిస్తా, మరి నీకు నేర్పిస్తా. డిబేట్ తర్వాత రామా నీకు నేర్పిస్తా ఇన్ఫర్మేషన్ ఏది ఉందో. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఎంత ఉందో నీ దగ్గర చూపిస్తా. మరి తెలుగుదేశానికి పనిచేసుకో, తెలంగాణ తెలుగుదేశానికి పనిచేసుకో. మీ పార్టీకి పని చేయట్లేదు, మీ ఇంటికి పని చేయట్లేదు. మేము అర్థమైందా? నువ్వు దేనికి పని చేయాలి, నువ్వు నేర్పే అవసరం లేదు. సబ్జెక్ట్ లేకుండా అన్ని అబద్ధాలు మాట్లాడతావు. ఎప్పుడు డిబేట్కి వచ్చిన అబద్ధాలు మాట్లాడతావు. ఎవరికి అధికారం బెదిరించింది పనికిరాని పార్టీకి అసలు. రైట్, మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. విడుదల రజనీ గారి సంగతి ఏంటండి? విడుదల రజనీ గారి సంగతి ఏంటి చెప్పండి. ఎవ్వరూ వెళ్ళట్లేదండి, ఎవ్వరూ వెళ్ళట్లేదు. వీళ్ళు అదేదో జరిగిపోతుంది, నాయకులందరూ వచ్చేస్తున్నారు. ఆల్రెడీ 40% మాకు ఓటింగ్ ఉంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్ 2024లో ఏ రకంగా అధికారంలోంచి దిగిపోయారో వీళ్ళ కుయుక్తులకి సోషల్ మీడియాలో కానీ లేకపోతే వేరే ట్విట్టర్ లో కానీ ఇన్స్టాలో కానీ అందరూ చెప్పుకుంటున్నారు. పచ్చి అబద్ధాలు ఆడి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు. మీరు తెచ్చుకున్న 151 కూడా కాదండి, మీరు తెచ్చుకున్న 151 కూడా అబద్ధాలు ఆడే తెచ్చుకున్నారా? కాదు సుజాత గారు, నా ప్రశ్న వినండి. మీ 151 కూడా అబద్ధాలు ఆడే తెచ్చుకున్నారా? మళ్ళీ అబద్ధాలు చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ అన్ని లాక్కుంటున్నారని మళ్ళీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. పచ్చి అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారం కోసం ఎవరి చెప్పులైనా నాకే స్థితిలో చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్పమంటారా? చెప్పు తగ్గుతుంది, అర్థమైందా? చెప్పు తగ్గుతుంది. మరి మాట సరిగ్గా మాట్లాడు, చెప్పు తగ్గుతుంది. మరి బయటకు వస్తే ఏం మాట్లాడుతున్నావు? నాటకాలు చేస్తున్నావు. రెస్పెక్ట్ ఉమెన్ అండి డాక్టర్ రావు గారు. చెప్పు చెప్పు మనిషి అసలు పనికిరాని పార్టీ పనికిరాని మనుషులు ఎందుకు పిలుస్తారు సార్ డిబేట్లకి? ఏం మాట్లాడుతుంది? డిబేట్ క్షమాపణ కావాలని చెప్పండి ఫస్ట్. విన్నారా డాక్టర్ రావు గారి? డాక్టర్ రావు గారు మరి చెప్తున్నా నేను. ఎవరు చెప్పు నాకేది, చెప్పులు నాకేది? మీ జగన్మోహన్ రెడ్డి చెప్పులు నాకేది? మీ పనికిరాని నాయకుడు, మీ పనికిరాని పార్టీ నాటకాలు చేస్తున్నావా? అమావాస్యని మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. బుద్ధుడు మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు చెప్పులు లాగుతారా? రోజు చెప్పులు లాగుతారు. మనిషి వాళ్ళు అయింది అసలు. ఏం మాట్లాడుతున్నావు అసలు? మాట మాట్లాడేది ఏం మాట్లాడుతున్నా మనిషి అయినప్పుడు ఇష్టం వచ్చిన మాట్లాడితే బయట చెప్పు తగ్గుతుంది. అర్థమైందా? బయట కూడా చెప్పు తగ్గుతుంది చెప్తున్నా నేను. ఏం మాట్లాడుతున్నాను? ఫస్ట్ నువ్వు చెప్పిన క్షమాపణ ఫస్ట్ సారీ చెప్పు. నువ్వు ముందు సారీ చెప్పు. నీ పనికిరాని పార్టీ పగబెట్టి ఫస్ట్ నీ పనికిరాని ఆర్గ్యుమెంట్ ఫస్ట్ నువ్వు సారీ చెప్పు. చంద్రబాబు నాయుడు చెప్పు నాతో ఎట్లా మరి ఏమనుకున్నాను? పనికిరాని మొక్కలు ఎందుకు పిలుస్తారు సార్ డిబేట్ ని? ఏం మాట్లాడాలో వాళ్ళకి భాష మీద ఉండదు. జన్మభూమి కమిటీలు మట్టి తీసుకొచ్చారు. మీరు వాలంటీర్ మాట్లాడు. రైట్, ఓకే. సుజాత గారు బ్యాలెన్స్ పాటించండి దయచేసి. సీజన్డ్ పొలిటీషియన్స్ మీద అటువంటి మాటలు మాట్లాడమాకండి, ఉపసంహరించుకోండి. మీరు కూడా ఉమాతో మాట్లాడేప్పుడు తప్పద్దు, మహిళలతో మాట్లాడేప్పుడు కంట్రోల్ తప్పద్దు. ఎట్లా మాట్లాడుతున్నామే? రైట్, మస్తాన్ గారు
పనికిరాని మాటలు మాట్లాడి పనికిరాని మనుషులు తెలుగుదేశం టీడీపీ ప్రతినిధితో మాట్లాడాల్సిన అవసరం లేదు రైట్ మాకు. మస్తాన్ గారు మాట్లాడతారు మస్తాన్ గారు మాట్లాడతారు ఓకే 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 అండి సుజాత గారు మస్తాన్ మాట్లాడతారు ఇప్పుడు సుజాత గారు మస్తాన్ మాట్లాడతారు ఇప్పుడు సుజాత గారు మస్తాన్ మాట్లాడతారు కాసేపు యూ కీప్ క్వైట్ ప్లీజ్ మస్తాన్ గారు ఇదండి వైసీపీ టీడీపీ వ్యవహారం ఇప్పుడు ఏంటంటే నదులన్నీ కలిసి వాసుదేవన్ ఒక్క గారు, నిమిషం అండి లక్ష మాట్లాడండి లక్ష విమర్శించండి రైట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. ఆవిడ ఎలా నోరు అదుపు తప్పి మాట్లాడారని మీరు అంటున్నారు మీరు కూడా యూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ ఫస్ట్ సార్ ఉమెన్ ఆమె మాట్లాడితే మేము గౌరవిస్తాం సార్. మా పని విమర్శించమని చెప్పండి. మీరు ఆ విధంగా ఆ గౌరవం విమర్శించండి. పాటించండి. ఇష్టమైన భాష మాట్లాడలేదు కాసేపు మంచినీళ్ళు ఆమె తాగండి చెప్పండి, సారీ చెప్పమనండి ఫస్ట్. ఆమె సారీ చెప్పండి మనం. సుజాత గారు వివాదం ఆపండి వివాదం ఆపండి ఆపండి మీరు ఆ చెప్పుల మాట ఉపసంహరించుకోండి మీరు ఆ చెప్పుల మాట ఉపసంహరించుకోండి మీరు ఆ చెప్పుల మాట ఉపసంహరించుకోండి డాక్టర్ గారు యూఆర్ ఏ క్లినికల్ సైకాలజిస్ట్ యు నో ద మెంటాలిటీ ఆఫ్ ద పీపుల్ మీరు బ్యాలెన్స్ తప్పకద్దు ఏమండి మీరు కాసేపు ఆపండి సుజాత గారు మీరు కాసేపు ఆపండి మస్తాన్ గారు ఇదండి నదులన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టు ఈ వైసీపీ టీడీపీ రెండు కలిసి రేపు పొద్దున బీజేపీలో కలిసిపోతాయా వీళ్ళు అధికారంలో ఉంటే టీడీపీ బీజేపీలో కలుస్తుంది టీడీపీ కూటమి అధికారంలో ఉంటే వైసీపీ వెళ్ళి బీజేపీలో కలుస్తుంది అంటే కలుపుకోవటం కోసం మాత్రమే బీజేపీ ద్వారములు తెరిచే ఉంచినదా మస్తాన్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు అన్మ్యూట్ చేసుకోండి మస్తాన్ గారు ప్రస్తుత రాజకీయాల్లో అవసరాల ప్రాతిపదిక లేకపోతే అధికారం ఎటువైపు ఉంటే అటువైపు మారడం అనేది జరుగుతూ ఉందనేది మనం చూస్తా ఉన్నాం మనం జాతీయ స్థాయిలో చూసినప్పటికీ కూడా మనము మహారాష్ట్రలో చూసాము లేదంటే ఇక్కడ తెలంగాణలో అయితే నిత్యం చూస్తూనే ఉన్నాము బీఆర్ఎస్ లో వాళ్ళు అటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్ లో కానీ అలా ప్రవాహంగా వెళ్ళిపోతా ఉన్నారు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటదనేది కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది బికాస్ ఆఫ్ వైసీపీ బలంగా ఉన్న వైసీపీ పార్టీ చాలా బలహీనం పడిపోవటం అదేవిధంగా కార్యకర్తలు ఆ కేడర్ కూడా డేలా పడిపోతున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి బీజేపీ నాయకులు కూడా తరచూ కామెంట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం అయితే బీజేపీ అనేది ప్రస్తుతం ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన ఒక కామెంట్ నేను ప్రస్తావిస్తానండి ఆంధ్రప్రదేశ్లో అటు వైసీపీ గెలిచినా ఇటు టీడీపీ గెలిచినా కూడా బీజేపీకి ఎంతమంది అయితే ఎంపీలు గెలుస్తారో వాళ్ళందరూ కూడా బీజేపీ పక్షాన ఉన్నట్లే అనే ఒక కామెంట్ చేశారు అది ఎందుకు చేశారంటే ఆయన అక్కడ అన్కండిషనల్ గా ఈ రెండు పార్టీలు కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు రెండు కూడా బీజేపీ ప్రాపకం కోసం అరుణ్ చేసిన పరిస్థితి మనం చూసాం గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అన్కండిషనల్ గా బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తా వస్తుంది దానికి తెలుగుదేశం ఏం చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు ఉన్నాయి మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి ఇంకా అవినీతికి సంబంధించిన అనేక వేల కోట్ల రూపాయల కేసులు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకోవాలి అవన్నీ ఈయనకి రెగ్యులర్ గా విచారణకు రాకుండా ఉండాలంటే దానికి సంబంధించి బీజేపీకి అది పిట్టుకోక కింద వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తుంది అదేవిధంగా మొన్న చూసినట్టయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం కారణంగానే కేవలం టీడీపీ బీజేపీ పొత్తు అనేది కుదిరింది అనేది కూడా మనం చూసిన పరిస్థితి ఉంది ఎందుకంటే టీడీపీ పట్ల మోడీ కానీ అమిత్ షా కానీ అంత ఆసక్తి లేకపోయినా కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుగానే రాజమండ్రి జైల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవటం బయటకు వచ్చి హఠాత్తుగా మేము పొత్తు పెట్టుకుంటున్నాం దీనికి బీజేపీ నేను అంగీకరింపు చేస్తాను అంగీకరింపు చేయకపోయినా కూడా మేము కలిసి ఉంటామని ఆయన ఢిల్లీ వెళ్ళి ఆ తర్వాత ఆయన నానా తంటాలు పడి టీడీపీని బీజేపీతో కలపడం అనేది మనం చూసిన పరిస్థితి ఉంది ఇక్కడ మన రాష్ట్రంలో దాన్ని ప్రత్యేకంగా చూడవచ్చు ఇప్పుడు విష్ణుకుమార్ రాజు ఆ విధంగా అంటంలో కూడా పెద్ద అతిశయక్తి కనిపించింది అంటే ఆయన టీటీడీ చైర్మన్ పోస్ట్ ఆశిస్తున్నారు ఏదో రకంగా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే కానీ అటెన్షన్ డ్రా చేయటం సాధ్యం కాదు కాబట్టి అటెన్షన్ డ్రా చేయడం కోసం అని చెప్పి జనరల్గా మీకు తెలియంది కాదు మస్తాన్ గారు సీనియర్ జర్నలిస్ట్గా 3 దశాబ్దాలుగా ఉన్నారు బీజేపీలో ఇట్లా మనిషికో మాట ఉండదు పార్టీ ఒక లైన్ తీసుకుంటే తప్పో ఒప్పో ఆ లైన్ కట్టుబడి అందరూ మాడతారు ఫస్ట్ టైం చూస్తున్నాం పురంధరేశ్వరి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఈవెన్ సోమవీరాజు గారు కన్నా లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా ఉండగా సమయంలో ఇలా భిన్న స్వరాలు లేవు ఒకటే లైన్ మీద మాట్లాడేవారు ఆ డిసిప్లిన్ ఏదైనా తప్పిందా గాడి తప్పిందా లేకపోతే బీజేపీ హెడ్ క్వార్టర్సే వీళ్ళకి అనుమతి ఇచ్చిందా ఈ రకంగా మాట్లాడమని
అంటే మనకి ఇక్కడ కొంత భేదాభిప్రాయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక రకమైన వాళ్ళు స్టాండ్ తీసుకుంటా ఉంటే మన రాష్ట్ర స్థాయిలో మరో రకమైన స్టాండ్ గత కొంతకాలంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పుల విషయం తీసుకుంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయం తీసుకుంటే నిర్మలా సీతారామన్ గారు అధికారికంగా ప్రకటించిన అప్పులకి ఇక్కడ పురంధరేశ్వరి గారు ప్రకటించిన అప్పులకి తేడా ఉందని చెప్పేసి అప్పట్లో వైసీపీ నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆమె ధ్వజమెత్తి ఆమె చంద్రబాబు నాయుడుకి సంబంధించి దగ్గర బంధుత్వం కారణంగానే ఈ విధంగా చేస్తా ఉందనేది కూడా ఆరోపణ చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు టీటీడీ చైర్మన్ పదవి ఆశించడానికి బీజేపీ అధినాయకత్వం వాళ్ళకి ఏ పదవులు కావాలి, ఏ ఎమ్మెల్యేకి ఎలా ఇవ్వాలి, లేకపోతే మంత్రిత్వ శాఖ అప్పుడు బీజేపీ వాళ్ళు 8 మంది గెలిచారు. దానిలో సత్యకుమార్ గారిని మాత్రమే మంత్రిగా అనేది అధిష్టానం నిర్ణయించింది. అంతేగాని ఆయన టీటీడీ చైర్మన్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే చంద్రబాబు నాయుడు మెప్పు పొంది ఆ విధంగా టీటీడీ చైర్మన్ వస్తుందంటంలో కూడా అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అంటే రాష్ట్ర బీజేపీలో 3-4 బీజేపీలు ఉన్నాయి కదా, వైసీపీ అనుకూల బీజేపీ, తర్వాత ఒరిజినల్ బీజేపీ, టీడీపీ అనుకూల బీజేపీ, జనసేన అనుకూల 4 బీజేపీలు ఉన్నాయి రాష్ట్ర బీజేపీలో. ఇప్పుడు ఈ గందరగోళం జాతీయ బీజేపీ నాయకత్వానికి తెలియదా అని అడుగుతున్నాను. తెలుసు. అంటే సోమవీర్రాజు గారు ఉన్నారు, ఆయన వైసీపీ అనుకూల బీజేపీ, ఆయన డైరెక్ట్ గా ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా సోమవీర్రాజు కొంత అనుకూలంగా ఉంటారు. జీవీఎల్ గారు కూడా కొన్ని సందర్భాల్లో జగన్ గారికి ఫేవర్ గా వైసీపీ అనుకూల బీజేపీ అనుకూలంగా ఉన్న పరిస్థితులు. అంటే కొద్దిగా భిన్న స్వరాలు. అంటే ఇక్కడ వీళ్ళ ప్రయోజనాలు ఇక్కడ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారితో కానీ లేదంటే ఉన్న ప్రభుత్వంతో కానీ ఉన్నాయా అనిపించేంతగా ఆ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ జాతీయ నాయకత్వం మాత్రం ఒక స్టాండ్ తీసుకున్నది. జాతీయ నాయకత్వం ఏదైతే ఇప్పుడు గతంలో పురంధరేశ్వరి గారు కూడా పొత్తు విషయం అధిష్టానమే నిర్ణయించింది, మేము ఇక్కడ కొంతవరకు ఇక్కడ ఉన్న సమాచారాన్ని చేరవేయగలం, కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నా కూడా అధిష్టానం మాత్రమే నిర్ణయిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షులు ప్రకటించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదే బీజేపీ స్టాండ్. అంటే బీజేపీ ఇక్కడ కొంతమంది నాయకులతో కొంతమంది ప్రభుత్వంతో కొల్లుడైనంత మాత్రాన అదంతా కూడా అదే జాతీయ నాయకత్వం అభిప్రాయంగా మనం చెప్పగలం అనేది నా ఉద్దేశం. రైట్. ఒకసారి శివపార్తి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్తి గారు, సో ఇప్పటిదాకా చూశారు టీడీపీ వైసీపీ పరస్పర అభియోగాలు, ఆరోపణలు ఏంటంటే ప్యానల్లో ఉన్నప్పుడు కొంచెం మినిమం పాటిస్తే, ఇప్పుడు ఇంతకు ముందు ఏదేదో అరిసేసుకొని గొడవలు తమ్నైల్స్ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడలేదు కదా, కూర్చోండి ఫస్ట్. సుజాత గారు కంట్రోల్ టంగండి. ఏంటి ఆ మాట? చిప్పు తగ్గినట్టుంది. నోరు మూసుకొని కూర్చో ఫస్ట్. మాట్లాడతాం నేర్చుకోండి. జర్నలిస్టులు తప్పు చేస్తున్నారు. ఇలాంటి వేస్ట్ ప్యానల్ పిలిచి తప్పు చేస్తున్నారు. ఫస్ట్ ప్యానల్ లో మాట్లాడితే నేర్చుకో. ముందు ప్యానల్ లో మాట్లాడితే నేర్చుకున్నా డిబేట్ రా. జగన్మోహన్ రెడ్డి గారు సుజాత గారు ఆమెను మాట్లాడియండి. సుజాత గారు ఆమెని మాట్లాడనియండి. మీరు మాట్లాడేప్పుడు ఆవిడ మాట్లాడలేదు. సుజాత గారు మీరు మాట్లాడేప్పుడు ఆవిడ ఇన్వాల్వ్ కాలేదు. లెటర్ స్పీక్ అవుట్. మీరంతా ఇలాంటి దరిద్రంగా చేసి ప్రజలు చీకొట్టించుకున్నారు ప్రజల చేత. ఇంకెందుకు సిగ్గులేదా? మీకు ఓడిపోయినా కూడా నేర్చుకో పద్ధతులు ఇప్పుడే నేర్చుకొని తగలకండి. మీకు ఎటు పద్ధతులు తెలుస్తావు? మీ నాయకుడు రెడ్డి ఏం చెప్పడం మీకు కూర్చొని ఎలా మాట్లాడాలి నువ్వు అందరికి చెప్పడం కాదు. ముందు ప్యానల్ ఎలా మాట్లాడాలి, ఒక మహిళగా ఎలా మాట్లాడాలి నేర్చుకోరా. ముందు కూడా మీరు అధికారంలో ఇలాగే మాట్లాడేవాళ్ళు, నోరు పారేసుకునేవాళ్ళు. అధికారం ఉంది కదా అని చెప్పి ఎదురు ప్యానల్లో మహిళలు నోరు పారేసుకున్నారు. ఇప్పుడు నోరు నేర్చుకో ఫస్ట్. సబ్జెక్ట్ పక్కకి వెళ్ళమాకు. సుజాత గారు ఆయన మాట్లాడియండి. సుజాత గారు ఆయన మాట్లాడియండి. ఇలాంటి మెంటల్ మైండ్ మాట్లాడొద్దు. డిబేట్ వచ్చి పొద్దున్నే ప్రజల్ని డిబేట్ చేయమాకండి.
డబ్బా వాయిస్తుంది గులకరాళ్ళ డబ్బా వాయిస్ చేసుకొని ప్రజలు ఎంకరేజ్ చేయొద్దు. చర్చ ఆరోగ్యవంతంగా జరిగేటప్పుడు సుజాత గారు ఆగండి. కేసీఆర్ సుజాత గారిని మ్యూట్ చేయండి, ఆవిడ మాట్లాడతారు. శివపార్వతి గారు మాట్లాడతారు. చెత్తంతా దయచేసి కూర్చోబెట్టకండి. అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పాలసీలన్నీ మీరు కాపీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు చూసారా, అది అద్భుతం. ఆవిడ మాట్లాడనియండి. సుజాత గారు ఆవిడ కంక్లూడ్ చేయండి, మీరు మాట్లాడకండి. పైనుంచి దిగొచ్చిన గాంధీ మహాత్ముడు కాదమ్మా తల్లి. థ్యాంక్ యూ శివపార్వతి గారు, సుజాత గారు, మస్తాన్ గారు, డాక్టర్ యశ్రావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసామంటే టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ఏంటంటే చివరికి